ప్రియ సోదరి సోదరమ్మలు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి ధ్యానిద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియక్కుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. మరి ప్రియ సోదర, ప్రియ సోదరి, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. చూడండి, ఒక్కొక్కసారి మనకి అధైర్యము, అపనమ్మిక, భయము, ఆందోళన, చింత, దిగులు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనకు మించినటువంటి పనులు, మనకు మించినటువంటి వారితో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అధైర్యపడిపోయి బలహీనపడిపోతాం. అయితే ఈరోజు దేవునికి ఇస్తున్న మాట, నువ్వు దేని గురించి భయపడుతున్నావు? అనారోగ్యం గురించా, ఆర్థిక ఇబ్బందుల గురించా, రుణాల గురించా, చింతలు, దిగుళ్ళు, ఏంటి చీకటగా అంధకార శక్తులు, దేని గురించి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడక, జడియక. ఎందుకంటే నిన్ను బట్టి నీవు, నన్ను బట్టి నేను అయితే భయపడిపోతాం, దిగులు పడిపోతాం. కానీ దేవుడు చెప్తున్నమాట, నేను నీకు తోడై ఉన్నాను, నీ మార్గం అంతటికి నేను తోడై ఉన్నాను అంటాడు. ఇమ్మానుయేలుగా యేసు మనకి తోడై ఉన్నాడు. సోదరి సోదరా, దేనికి భయపడాలి? ఆయన నీలో నాలో ఉంచిన ఆత్మ అండి, నీలో నాలో ఉంచిన ఆత్మ పిరికితల ఆత్మ కాదు. నీలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు, సర్వలోక సృష్టికర్త జీవ ఆత్మని నీలో నాలో ఉంచాడు. ఈ రోజున ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మనకి తోడుగా ఉంచాడు. మనం దేనికి భయపడే పని లేదు. ఆయన మనతో ఉంటాడు. అయితే మనం ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఏంటి చూడండి, మనకి చాలామంది స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. కానీ మనం ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తామో వారు మన పట్ల ఎక్కువగా క్లోజ్గా ఉంటారు, అవునా కదా? అలాగే దేవుడితో నువ్వు సహవాసం చేస్తే కనుక లోకంతో సహవాసం చేస్తాం, కానీ ఎంతవరకు అంటే అంతవరకు ఉండాలి. కానీ దేవుడితో నువ్వు, యేసయ్యతో నువ్వు సహవాసం కనుక చేస్తే, ఆయనతో కనుక నేను ఉంటే ఖచ్చితంగా నీవు సామాన్యులాగా, అందరిలాగా నువ్వు భయపడే పని లేదు, దిగులు పడే పని లేదు. ఎందుకంటే నీకు తోడై ఉంటానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. నీలో ఉంటాను, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏంటి, నువ్వు భయపడొద్దు, జడియకు. యెహోవా చేయు కార్యములు ఊరికే నిలిచిండు చూడు. పరమ తండ్రి చేయు కార్యక్రమాలు ఊరికే మనం నిలిచిండు చూడడం వరకే. నీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదంతే. ఆ విశ్వాసం మనం ఉండాలి. దావీదు గారిలాగా గాఢాంధకారపు లోయలోనే సంచరించిన, అంధకారమైనటువంటి లోయ అంటే లోయ లాంటి శ్రమలు, కష్టాలు రావచ్చు, అంధకార చీకటిలోకి మనం వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఆయన దొడ్డి కరియు దండనముతో మనం ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడని మనం ఖచ్చితంగా నమ్మాలి. కనుక భయపడొద్దు సోదరి సోదర, ధైర్యం కలిగి ఉందాం అండి. కొందరిని మనం ధైర్యపరిచి బలపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.